ఈ భూమి మీద నువ్వు దేని విషయంలో ఎక్కువ ఆనందించావో ఆ మహిమలో 1% కూడా రాదు. అది హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద మీకు బాగా సంతోషాన్ని కలిగించే ఏదో ఒక విషయం తీసుకోండి. ఈ విషయంలో నాకు గొప్ప ఆనందం అండి అనుకునే విషయం తీసుకోండి. ఆ సంతోషం మహిమలో 0.1% కూడా సరితోదు. అంటే మహిమలో ఎంత ఆనందం, అంత గొప్ప మహిమలోనే దేవుడు చేర్చుకుంటానన్నాడు. ఇంకేం చెప్పమంటారు? దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలు వచ్చినా నాకు సంతోషం అన్నట్టు ఉండాలి. ప్రభువా, ఎందుకంటే 60, 70, 80 అంతే కదా. అక్కడేమో కోట్ల సంవత్సరాలకి 70 సంవత్సరాలకి 70 సంవత్సరాలు ఎన్ని బాధలు పడో ఏదో రకంగా, అయ్యో మొత్తానికి మహిమలోకి వెళ్ళిపోవచ్చు. కోట్ల సంవత్సరాలు సేపు. ఈ 70 సంవత్సరాల్లో ఆనందం, సంతోషం, లోక సంబంధమైన అన్ని అనుభవించేసి దేవుడి దూరం అయిపోయి ఆ తర్వాత కోట్ల సంవత్సరాలు భారీ నష్టం. ఏది బెటర్? ఇక్కడ శ్రమ పడినా కష్టపడినా భక్తి జీవితమే శ్రేష్టమైనది. నీ కుడి చేయి నన్ను పట్టుకుని ఉన్నది, నీ ఆలోచన ఇచ్చి నన్ను నడిపిస్తావు, నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏమైనా ఉందా?